ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో నోటిఫై చేయబడిన పంటలను సాగు చేస్తున్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడు. సొంత భూమి కలిగి సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు మరియు సాగు కౌలుదారులు కూడా కౌలు ఒప్పంద పథకాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న వారు, అలాగే రుణాలు తీసుకొని రైతులు స్వచ్ఛందంగా ఈ బీమా వర్తింపునకు అర్హులవుతారు. రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింహభాగం ప్రీమియంను సబ్సిడీ రూపంలో భరిస్తాయి. రైతు చెల్లించవలసిన వాటా వివరాలు ఏంటంటే, ఖరీఫ్ పంటల్లో బీమా శాతంలో కేవలం 2% మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రబీ పంటల్లో బీమా మొత్తంలో కేవలం 1.5%, వాణిజ్య పంటల్లో బీమాలో మొత్తం 5% చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమాకి కావలసిన ముఖ్యమైన పత్రాలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా మరియు మొబైల్ నెంబర్తో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. భూమి రికార్డులు, పాపులర్ సర్వే నెంబర్లు, అడంగల్ లేదా రిజిస్టర్ ఆఫ్ రైట్స్ కలిగి ఉండాలి. కౌలు రైతులైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు ఒప్పంద పత్రం, బ్యాంకు పాస్బుక్, సాగు చేస్తున్న పంట వివరాలు లేదా గ్రామ వ్యవసాయ అధికారి జారీ చేసిన సాగు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ pmfby.government.in ను సంప్రదించవచ్చు, లేదా ఫార్మర్ కారణంలోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ భూమి వివరాలు, సర్వే నెంబర్, సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేసి మీ వాటా ప్రీమియంను ఆన్లైన్ బుకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత పాలసీ సర్టిఫికేట్ లేదా అక్నాలజ్మెంట్ ను డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి. సమీపంలోని సచివాలయం, కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు శాఖను కూడా సంప్రదించవచ్చు. అక్కడ ఇచ్చే దరఖాస్తు ఫారంలో వివరాలను నింపి పత్రాలు జత చేసి నిర్ణీత ప్రీమియం నగదు చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం రసీదు తీసుకోవడం చాలా మంచిది. అకాల వర్షాలు, వరదలు, అనావృష్టి లేదా తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే సమస్య ఏర్పడిన 72 గంటలలోపు సంబంధిత అధికారులు లేదా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. PMFBY అధికారిక పోర్టల్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14447 ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.